పరశురాముడు గొప్ప యోధుడు. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన క్షత్రియుల అహంకారాన్ని నశింపజేయడానికి 21 సార్లు యుద్ధానికి దిగిన భయంకర వీరుడు. శ్రీ మహావిష్ణువుని 6వ అవతారంగా ప్రసిద్ధి పొందినవాడు. అలాంటి పరశురాముడు తన తల్లినే సంహరించాడని తెలుసా? పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవిల కుమారుడు. ఒకరోజు జమదగ్ని మహర్షి యాగం చేసుకోవడానికి నీటిని తీసుకురమ్మని రేణుకాదేవిని సరస్సుకు పంపించాడు. రేణుకాదేవి సరస్సుకు వెళ్లేసరికి అక్కడ చిత్రరథుడు అనే గంధర్వరాజు తన భార్యలతో కలిసి జలక్రీడలు చేస్తున్నాడు. అది చూసి ఒక్క క్షణం ఆమె మనస్సు చలించింది. ఆ రాజుని తమకంతో చూస్తూ ఉండిపోయింది రేణుకాదేవి. ఆమె ఆలస్యంగా ఆశ్రమానికి రావడంతో జమదగ్ని మహర్షి తన తపోబలంతో విషయం గ్రహించాడు. కోపంతో తన కుమారులతో మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. 4 కుమారులు దానికి అంగీకరించలేదు. దాంతో వారిని శపించాడు. చివరగా పరశురాముణ్ణి పిలిచాడు. తండ్రి ఆజ్ఞకు తలవంచిన పరశురాముడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన గొడ్డలితో తల్లి తలను నరికాడు. జమదగ్ని మహర్షి సంతోషించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా కోరాడు: నా తల్లిని తిరిగి బ్రతికించండి, నా అన్నలను శాప విముక్తులను చెయ్యండి, యుద్ధంలో నన్ను ఎవ్వరూ జయించకూడదు, చివరగా దీర్ఘాయుషుని ఇవ్వండి అని కోరాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి ఆనందించి ఆయన కోరిన వరాలన్నీ ప్రసాదించాడు. ఇలా పరశురాముడు తన తల్లిని బ్రతికించుకున్నాడు.